సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంజీవ్, మీరు చూస్తున్నారు సంజీవ్ ఫర్ యూ. ఈరోజు అయితే మనం స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నిద్రలో లేచి మాట్లాడడం అండ్ నిద్రలో కలర్ వేయడం చేస్తుంటారు కదా. సో వీటికి కాజెస్ అండ్ ఇవి మొత్తం ఎన్ని టైప్స్ అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో లేట్ టైం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ ద కాజెస్ ఫర్ దిస్ స్లీప్ డిజార్డర్స్. సో ఫస్ట్ కాజ్ వచ్చేసి న్యూరోకెమికల్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్. ఒక విషయం గురించి ఊరికి ఆలోచించడం వల్ల, డిప్రెషన్ వల్ల, ట్రామా వల్ల అండ్ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ లో ఈ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ అయితే జరుగుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్. సో మీ పేరెంట్స్ కి లేదా గ్రాండ్ పేరెంట్స్ కి ఎవరికైనా ఈ స్లీప్ డిజార్డర్స్ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడికేషన్. సో మనం తీసుకునే మెడికేషన్ లో కూడా చాలా డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ వల్ల కూడా స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టేకింగ్ కెఫైన్ అండ్ ఆల్కహాల్ ఐటమ్స్ బిఫోర్ బెడ్ టైమ్. నిద్రపోయే ముందు కెఫైన్ లేదా ఆల్కహాల్ కంటైనింగ్ ఐటమ్స్ తీసుకుంటే ఈ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్. చాలా మంది వర్కర్స్ నైట్ షిఫ్ట్ పనిచేసి మార్నింగ్ పడుకుంటారు. సో ఇలా మార్నింగ్ పడుకునే వాళ్ళకు కూడా ఈ స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యావింగ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ లైక్ ఆస్తమా, పెయిన్ అండ్ నర్వ్ కండిషన్. సో హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న ఈ స్లీప్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి కాజెస్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద టైప్స్. సో ఈ స్లీప్ డిజార్డర్స్ అన్ని పారాసోమ్నియా అనే డిజార్డర్ కిందకి వస్తాయి. పారాసోమ్నియా అంటే నిద్రలో మాట్లాడడం, నడవడం, నైట్ మేర్స్ రావడం అండ్ కన్ఫ్యూజన్తో లేవడం అండ్ అలాగే ఇవన్నీ నిద్ర నుంచి లేచిన తర్వాత గుర్తుండకపోవడం. సో పారాసోమ్నియాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఈ సోమ్లినోక్యూ. సోమ్లినోక్యూ అంటే నిద్రలో లేచి మాట్లాడడం. ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఇలా నిద్రలో మాట్లాడుతుంటారు. సో బేసికలీ ఇదైతే చాలా మందికి ఉంటుంది ఈ డిజార్డర్. అండ్ ఈ డిజార్డర్ గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో సెకండ్ టైప్ ఈస్ స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు బ్రీత్ ఆగడం అండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల గురక పెడుతూ ఉంటారు. సో చాలా మంది గురక పెడితే మంచిగా నిద్రపోతున్నాడు అనుకుంటారు. కానీ గురక పెడుతున్నాడు అంటే అతనికి బ్రీత్ సరిగా అందట్లేదు అని అర్థం. సో మీ పక్కన ఎవరైనా గురక పెడుతూ పడుకుంటే అతను లేపి మళ్ళీ పడుకోమని చెప్పండి. అండ్ టైప్ 3 ఈజ్ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ పారాసోమ్నియా. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజన్తో లేస్తారు అండ్ వీళ్ళకి స్లీప్ టెర్రర్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ సోమ్నంబులిజం అనేది ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ పారాసోమ్నియాలో ఒక టైప్. సోమ్నంబులిజం అంటే మీరు చాలా మూవీస్ లో వినే ఉంటారు. సోమ్నంబులిజం అంటే నిద్రలో లేచి నడవడం. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు నిద్రలో వచ్చి ఐస్ వైడ్ గా ఓపెన్ చేసి నడుస్తూ ఉంటారు. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు జనరల్ గా మెలుగుతూ ఉన్నప్పుడు చేయని పనులు నిద్రలో నడిచేటప్పుడు చేస్తారు. సో టైప్ 4 ఈస్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ పారాసోమ్నియా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ, నైట్మేర్ డిజార్డర్ అండ్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ డిజార్డర్. నైట్మేర్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి నైట్ మేర్స్ కలలుగా వస్తాయి. సో ఈ నైట్ మేర్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. నైట్ మేర్స్ వల్ల ఫియర్, టెర్రర్ అండ్ యాంగ్జైటీ వస్తాయి. ఒకవేళ ఈ డిజార్డర్ ఉన్న పర్సన్ నైట్ మేర్ మధ్యలో లేస్తే కనుక మళ్ళీ పడుకోవడం అయితే చాలా కష్టం. అంత భయంకరంగా వస్తాయి నైట్ మేర్స్. సో నెక్స్ట్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ డిజార్డర్. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు పడుకున్న తర్వాత ఐలిడ్స్ కింద ఉన్న ఐస్ ని మూవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు గట్టిగా అరవడం, నవ్వడం అండ్ పంచింగ్ అండ్ కికింగ్ చేస్తారు ప్రొఫెషనల్ బాక్సర్ లాగా. సో ఒకవేళ ఈ డిజార్డర్ ఉన్న పర్సన్ మీ పక్కన పడుకుంటే మీరు కొంచెం దూరంగా పడుకోండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. నెక్స్ట్ టైప్ 5 స్లీప్ యూనరెసిస్. ఈ డిజార్డర్ బేసికల్ గా చిన్నపిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉండదు. ఈ డిజార్డర్ ఆఫ్టర్ ఏజ్ 5 చిన్నపిల్లల్లో ఉంటుంది. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు బెడ్ లో పాస్ పోస్తారు. అండ్ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు వీక్లీ అట్లీస్ట్ 2 times అయినా పాస్ పోస్తారు. సో ఈ డిజార్డర్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద అవుతా ఉంటే అదే తగ్గిపోతుంది. నెక్స్ట్ టైప్ 6 స్లీప్ రిలేటెడ్ గ్రోనింగ్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు స్లీప్ లో మోర్నింగ్ చేస్తుంటారు. సో మరీ అంత గట్టి కాకుండా చిన్నగా మోర్నింగ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ టైప్ 7 ఎక్స్ప్లోడింగ్ హెడ్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి పడుకునేటప్పుడు లౌడ్ నాయిస్ కానీ లేదా ఏదైనా క్రాషింగ్ సౌండ్ కానీ వినపడి సడన్ గా లేస్తారు నిద్రలో నుంచి. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి పడుకునేటప్పుడు సడన్ మజిల్ జర్క్స్ వస్తాయి. నెక్స్ట్ టైప్ 8 స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు నిద్రలో నుంచి లేచి వాళ్ళకి తెలియకుండానే ఏదైనా ఒకటి తింటూ ఉంటారు. అది జనరల్ గా మెలుగుతూ ఉన్నప్పుడు తినలేరు. సో ఫుడ్స్ లైక్ అన్కుక్డ్ చికెన్ అండ్ బటర్ తింటూ ఉంటారు. నెక్స్ట్ టైప్ 9 స్లీప్ రిలేటెడ్ హాలుసినేషన్స్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి పడుకునేటప్పుడు లేదా పడుకొని లేచేటప్పుడు
ఎవరో వాళ్ళని పిలిచినట్టు అనిపిస్తుంది, బట్ లేచి చూస్తే ఎవరు ఉండరు. సో వీళ్ళకైతే హాలోజినేషన్స్ వస్తూ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ డిజార్డర్స్లో ఏ డిజార్డర్ ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.